నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్ కు స్వాగతం. మనం మిల్లెట్స్ తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటకాలను చూస్తూ ఉన్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈ రోజు మరొక ఆరోగ్యకరమైన వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో ఉన్నారు హేమ గారు. మరి హేమ గారితో మాట్లాడి ఈ రోజు ఏం తయారు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్. సో మనమైతే ఎన్నో రకాల వెరైటీస్ ఇప్పటి వరకు చూపించాం కదా మిల్లెట్స్తో తయారు చేసుకునేవి. సో మరి ఈ రోజు ఏ వెరైటీ చేయబోతున్నాం? ఈరోజు సామలతో పాయసం. వావ్, స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి సామలతో పాయసం అన్నమాట, హెల్దీ పాయసం. సో ఓకే మ్యామ్. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? సామలు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సామలు, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, నెయ్యి, కిస్మిస్, అలాగే బెల్లం పొడి, పాలు. అంటే పాలతో చేస్తాం మనం. పాలు. ఓకే, ఫస్ట్ అయితే మనం దీన్ని సోక్ చేసుకోవాలి కదా, చేసుకుని పెట్టుకోవాలి ముందే 4 hours ముందు. మనం అలా పెట్టుకుని ఇక్కడ రెడీగా పెట్టి ఉంచాను నేను. అంటే అవి చూపించడానికి మనం సామలను చూడాలని పెట్టాం. సో సామలు అయితే మనం ఒక 4 to 6 hours సోక్ చేసి పెట్టుకోవాలండి ముందే. సో ఆల్రెడీ మనం ప్రిపరేషన్కి ఆల్రెడీ చేసి పెట్టారు మ్యామ్. ఓకే, సో అథెంటిక్గా మట్టి కుండలో తయారు చేస్తున్నాం అనమాట. ఇంకా టేస్ట్ ఇంకొంచెం డబల్ అవుతుంది. అదే. ఓకే, ఫస్ట్ మనం పాలు డైరెక్ట్ ఇవి పచ్చిపాలే కదా? పచ్చిపాలే. ఇవి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సామల్ని దీంట్లో వేసి పాలల్లోనే ఉడికిస్తాం. కొద్దిగా వాటర్ కూడా తీసుకోవచ్చు, సగం మిల్క్ సగం వాటర్. ఓకే, ఇవి ఫస్ట్ మరిగించుకున్నాం. మరిగిన తర్వాత నానబెట్టుకున్నాం కదా ఆ సామాన్ని దీంట్లో వేసుకుని, అంటే పాలల్లో ఉడకడం వల్ల ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. అవును, నీళ్ళల్లో ఉడికిన దానికన్నా. అంటే నీళ్ళలో ఉడకబెట్టి బెల్లం వేసి అలా కూడా చేసుకోవచ్చు. పాలు అయితే ఇంకా పిల్లలు టేస్ట్ బాగుంటుంది. మనం పరమాన్నం అంటాం కదా, రైస్తో చేస్తాం, అది ఎలా చేస్తాం అదే మెథడ్లో మనం మిల్లెట్స్తో ట్రై చేసుకుని అన్నీ కూడా మనం ఈజీగానే చేసుకోవచ్చు. ఇది సామల ప్లేస్ లో మనం వేరేవి కూడా యూజ్ చేయొచ్చు కదా, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఇలా వేరే వాటితో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, అది పాలు వేడేలోగా మనం ఇవి కాజు రోస్ట్ చేసుకుందామా? రోస్ట్ చేసుకుందాం. కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకుని దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. స్వీట్ అంటేనే మనకి న్యాచురల్ నెయ్యి అండ్ అలాగే బెల్లం, ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటుందో అది. నెయ్యి వేస్తేనే దాని టేస్ట్ ఇంకా డబుల్ అయినట్టు. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను నెయ్యి. అప్పుడు అంతే కాకుండా ఫస్ట్ జీడిపప్పు వేస్తాం. ఓకే, నా ఫేవరెట్ మ్యామ్ జీడిపప్పు, బాదం ఇవన్నీ వేరుకొని మరీ తింటాను అనమాట పరమాన్నం ఇలాంటి వాటిల్లో. కిస్మిస్ దీని తర్వాత వేగిన తర్వాత కిస్మిస్. ఓకే, అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు జీడిపప్పు వేసుకుని తర్వాత కిస్మిస్ కొంచెం కలర్ వచ్చాక. నెయ్యి ఎంత బాగా స్మెల్ వస్తుందో. నెయ్యి వాడాలి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది నెయ్యి తగ్గించేసారు, కానీ మనం తాలింపులు కూడా నెయ్యితో పెట్టుకుని తీసుకోవచ్చు. ఇది వేస్తాము. నెయ్యి యాక్చువల్లీ గుడ్ ఫ్యాట్ కదా మ్యామ్. చాలా మంది ఫ్యాట్ అది ఇది అంటారు, బట్ ఇట్ ఈస్ అ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ. సో మినిమం మనం 1 స్పూన్ అయినా డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అసలు నెయ్యి లేనిదే భోజనం చేయకూడదు అన్నది మా చిన్నప్పుడు. ఆఫ్ నెయ్యి కంపల్సరీ. దీంట్లో వేసేయండి. అయినా ఓకే, మనం పాలు మరుగుతున్నప్పుడే అది వేసుకోవచ్చు. నెక్స్ట్ అయిపోయాక లాస్ట్లోనే వేసుకోవచ్చు. కొంచెం దీంట్లో మరిగేటప్పుడు వేసినా కూడా పర్లేదు. మనం దీంట్లో సామలతో పాటు సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమియా వేసుకోవచ్చు, చిన్న చిన్న సగ్గుబియ్యం వేసుకోవచ్చు. ఓకే, అంటే సగ్గుబియ్యం కూడా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో అలానే ఉంటాయి కాబట్టి పిల్లలకి ఆ టేస్ట్ ఇది కలిసి ఇంకా కొంచెం బాగుంటుంది. ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దీన్ని పాలల్లో వేసుకుని ఒక 5 minutesలో ఉడికిపోతాయి.
అండ్ ఇందులో మనం షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది కొంచెం పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా మ్యామ్. మిల్లెట్స్ అనేది మనం బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం పొడి వాడుతున్నాము. సో బెల్లం కూడా మనం ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి అసలు భయపడాల్సిన అవసరమే లేదండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా కొంచెం ఎటువంటి ఆలోచన లేకుండా భయం లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. యా. సో మన మెయిన్ థీమే ఏంటి అని అంటే ఆరోగ్యకరమైన రెసిపీస్ పరిచయం చేయడం. అదే కదా మ్యామ్, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏజ్డ్ పీపుల్కి కానీ. సో మనకి ఏంటంటే షుగర్ వాడితేనే కొంచెం బాగా ఇది అనిపిస్తుంది, కానీ బెల్లం అనేది రోజు తీసుకోవాలి. మా చిన్నప్పుడు అయితే రోజు కొంచెం బెల్లం ముక్కను తినేవాళ్ళం. అవును లంచ్ చేసిన తర్వాత భోజనం అయిన వెంటనే కొంచెం బెల్లం ముక్క తినాలి అని అంటారు. ఇప్పుడైతే డిఫరెంట్ స్వీట్స్ తింటున్నారు. తిన్న వెంటనే మనం కోల్డ్ ఐటమ్స్ తినకూడదు. ఐస్ క్రీమ్లు అలా జఠరాగ్ని అని తిన్న వెంటనే డైజెషన్కి దానికి అదే స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఏం చేస్తున్నాం అంటే మనం డిజర్ట్స్ అది అని కొంచెం కూల్ వేసేటప్పటికి డైజెషన్ అదే మంట మీద నీళ్లు చల్లినట్టు అయిపోతుంది. అవును. అందుకని ఐస్ క్రీమ్లు అయ్యి తిన్న వెంటనే తినకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. ఇటువంటి స్వీట్స్ తింటే మంచి తిన్న వెంటనే ఆరోగ్యకరమైన స్వీట్స్. అటు స్వీట్స్ క్రేవింగ్స్ కూడా మనకి ఫుల్ఫిల్ అయినట్లుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీయెస్ట్ కాబట్టి. ఓకే, సో ఇది బాయిలింగ్ అవ్వాలి. ఒక 5 minutesలో అయిపోతుంది. ఓకే 5 minutes అయింది కదా మ్యామ్. ఎంతవరకు వచ్చింది మన పాయసం? మొత్తం ఉడికిపోయింది. దీన్ని ఆపేసాక కూడా బెల్లం వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆపేసేద్దామా? కొంచెం మనం ఫైన్ పొడి తీసుకున్నాం కాబట్టి కరిగిపోతుంది. ఓకే, ఆపేద్దాం. సో డైరెక్ట్ ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఓకే, ఇది తాటి బెల్లం అమ్మా? నార్మల్ ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం. అంటే దాంట్లో మందులు ఏమి పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా పండించినాయి అనమాట. స్పెషల్గా ఈ మనం కర్ణాటక నుంచి తెప్పిస్తాం, మాండియా నుంచి. సరిపోతుందా స్వీట్నెస్? సరిపోతుంది, కొంచెం వేద్దాం. ఎందుకంటే నార్మల్గా మీరు తీసుకునే బెల్లం పంచదార కన్నా ఇది కొంచెం తక్కువే ఉంటుంది స్వీట్నెస్. అంటే రియల్ కాబట్టి ఇంకా కొంచెం బాగా తియ్యగా అనిపించదు, మనకి బాగుంటుంది. అండ్ కొందరు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉంటే ఇష్టపడతారు, కొందరు తక్కువ ఉంటే ఇష్టపడతారు. డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంటాయి కదా, దీన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే కొంచెం ఎక్కువైనా కూడా మనకు బాగా తియ్యగా అన్నట్టు అనిపించదు. ఓకే, టేస్ట్ ఎందుకంటే తక్కువ కాబట్టి స్వీట్నెస్. మనం ఎక్కువ వేసినా కూడా మనకి వెర్రి తీపి అంటారు చూడండి, అలా అనిపించదు. దీంట్లో కొంచెం మనం ఇలాచీ పౌడర్, ఓకే, లాస్ట్ ఫైనల్ గా 2 చిటికెలు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బెల్లం అండ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా లాస్ట్ మనం మిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ లాస్ట్ లో వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ కరెక్ట్ గా మనకి సరిపోతుంది. అరోమా ఎంత బాగుందో వేసిన వెంటనే చాలా. అండ్ మనకి చాలా ఫాస్ట్ గా కూడా కుక్ అయిపోయింది. ఎందుకంటే పాయసం పరమాణం చేసుకుంటాం కదా ప్రసాదాలకి, దేవుడి ప్రసాదం అలా అని, అలా అంతే టైంలో ఇది కూడా అయిపోతుంది. ఓకే, చాలా ఈజీ అండి. చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని ముందే సోక్ చేసేసి పెట్టుకున్న సామలు, అరికెలు, వాట్ ఎవర్ మిల్లెట్స్ మీరు ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాటితో ముందే ఒక 4 to 6 hours సోక్ చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నేనైతే రెడీ ఉన్నాను టేస్ట్ చేయడానికి. ఎస్, అంటే మనం డిఫరెంట్ టైప్స్లో ఈ మిల్లెట్స్ని తీసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్లో మనం ఇలాగే తినాలి, అమ్మో మిల్లెట్స్ అనుకోలేకుండా మనం పాయసంలో చేసుకోవచ్చు, దోశలాగా మనం ఆల్రెడీ చేసుకోవచ్చు. ఉప్మా ట్రై చేసాము, తర్వాత పోహా చేసాము, చాలా ట్రై చేసాము, ఈవెన్ స్నాక్స్ ట్రై చేసాము. సో ఇప్పుడు స్వీట్ అన్నమాట. అండ్ చాలా చాలా వెరైటీస్ కూడా రాబోతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్స్ కదా మ్యామ్. రెడీ అయిపోయిందండి మన సామలు పాయసం. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను టేస్ట్ చేయడానికి. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దాం. అండ్ నాకు మంచిగా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇచ్చారు మ్యామ్. పర్ఫెక్ట్ కుక్ అయింది మ్యామ్.
పర్ఫెక్ట్గా అంటే పాలతో కుక్ చేసాం కాబట్టి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంది. అవును, పాలతో కుక్ చేసాం కాబట్టి, అండ్ మనం ముందు 4 hours సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అంత టైం పట్టకుండా ఈజీగా కుక్ అయిపోతుంది అంతా. నాకైతే బెల్లం స్వీట్నెస్ ఇంకొంచెం కావాలి, నా పర్సనల్ చాయిస్ అది. యా, సో ఓవరాల్గా చాలా చాలా బాగుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్తో కూడా ట్రై చేయొచ్చు, డెఫినెట్లీ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు, అండ్ పెద్దవాళ్ళకు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ స్వీట్ని అయితే తీసుకోవచ్చు. సో మ్యామ్, ఈరోజు మనకి ఈ రెసిపీ చేసి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. నమస్తే.